డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఒక రచ్చ లేపాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఆపించింది నేనే. చంద్రబాబు నాయుడు నా మాట విని ఆపేశాడు. దీంతో పాటుగా ఈ క్రెడిట్ని నేను ఇప్పటిదాకా బయటకు చెప్పకపోవటానికి కారణం ఏమిటంటే, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సఖ్య సంబంధాలు చెడిపోకూడదు అనే విషయానికి దీన్ని నేను ఇప్పటిదాకా బయటకు చెప్పలేదు. ఇది నా ఘనత అయినప్పటికీ నేను ఎందుకు చెప్పుకోలేదు అని అంటే, ఇది కారణం అనేది రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నాడు. దీంతో పాటుగా మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున ఒక విష ప్రచారానికి తెరదీసింది. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యుల్లాగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్పెషల్లీ ఆ రాయలసీమకి అన్యాయం చేశాడని ఈరోజు మీడియా నిండా ఓదరగొడుతూ ఉంటారు. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు ఆగిపోయింది, ఎప్పుడు ఆగిపోయింది, దాని వెనక జరిగిన అసలు కథ ఏమిటి, నిజంగా రేవంత్ రెడ్డి ఆపాడా, చంద్రబాబు నాయుడు ఆయన మాట విని ఆపేపించాడా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపటానికి గల కారణం ఏమిటి అంటే, అసలు మొదలైంది ఎక్కడ అని చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా, ఎటువంటి ఇది లేకుండా ఆయన ఆ రాయలసీమకు 3 TMCలు రోజుకి నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ పథకాన్ని మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే కేసీఆర్ మరి దీనిపైన ఎన్జిటీలో కంప్లైంట్ ఇచ్చాడు. ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ఇదిగో వాళ్ళు ప్రాజెక్టు మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నారు, దాన్ని ఆపేపించండి అని. ఆ తర్వాత అది ట్రిబ్యునల్కి వెళ్ళటం కానీ, కోర్టులకు వెళ్ళటం కానీ ఇత్యాది వ్యవహారాల మొత్తంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపమని కేంద్రం మరి రాష్ట్రానికి కూడా ఆ రోజున తాకీదు ఇచ్చింది. దాని మీద సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంతకాలం తాత్సారం చేసుకుంటూ తీసుకొచ్చాడు కాబట్టి ఆ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆదిలోనే హంసపాదులాగా అది ఆ రోజునే ఆగిపోయింది. అంటే దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే, ఈ పథకం ఆగిపోవటం వెనక, ఈ ఎత్తిపోతలు ఆగిపోవటం వెనక అసలు సూత్రధారి కేసీఆర్ అనేది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే ఆపించాను నేను ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాడు? నిజంగా చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి మాట్లాడి ఆపేపించాడా అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి దాన్ని ఏమన్నా స్టార్ట్ చేస్తే మరి రేవంత్ రెడ్డి మాట్లాడి ఆపేపించే అవకాశం ఉంటుంది. కానీ అదంతా కోర్టులో ఉండటం, కంప్లైంట్లు రావటం, ఆపమని దాని మీద కేంద్రం తాకీదు ఇవ్వటం, ఇన్ని జరిగిన తర్వాత మరి ఇప్పుడు కూటమి దాన్ని ఎలా మొదలు పెడుతుంది? వీటన్నిటిని క్లియర్ చేసుకున్న తరువాతనే దాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడాడు అని అంటే, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న అంటే లాలూచీ పడి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు అతని మీద విరుచుకుపడుతుంటే ఆయన ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. నా ఘనత ఏమిటి చూడండి అని చెప్పుకోవడానికి ఆయన చెప్పింది ఇది. కాకపోతే ఇందులో అసలైన వాస్తవం ఏమిటి అని అంటే, అసలు సూత్రధారి కేసీఆర్. అసలు కేసీఆరే కాదు, ఈ దీంట్లో ఇలా ఆగిపోవటం వెనక భాగస్వామి జగన్మోహన్ రెడ్డి కూడా. అంటే ఒకవైపు కేసీఆర్ ఆపుతూ కూర్చుంటే, మరి కేసీఆర్కి శిష్యుడిలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక బాగా దగ్గర బంధువులాగా ఇద్దరు నోట్లో అన్నం ముద్దలు తినిపించుకునేంత దగ్గరగా ఉన్న మనుషులు కేసీఆర్ ఆపుతుంటే ఈయన మాట్లాడి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయించలేకపోయాడా? ఆ కేసులు వాపసు తీసుకోలే అని చెప్పలేకపోయాడా? మరి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు మొత్తాన్ని ఒక సంతకంతో వాళ్ళకి దారాదత్తం చేసి వచ్చినోడు మరి దీని మీద కేసీఆర్ని అడిగి దాన్ని వాపసు తీసుకోమని చెప్పలేకపోయాడా అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు. కేసీఆర్ అలాగా ఆయన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. కానీ ఇటువైపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అయితే ఎవరి రాష్ట్రానికి కావాల్సినవి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మిగతా రాజకీయ వ్యవహారాలు వచ్చినప్పుడు వాళ్ళు సఖ్యంగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకనే మరి చంద్రబాబు నాయుడు బనకచర్ల ఇష్యూని తీసుకొని రాగానే రేవంత్ రెడ్డి దాన్ని ఆపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే తెలంగాణలో ఆల్రెడీ దానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీయే. ఇదిగో గోదావరి జలాలను మొత్తాన్ని
చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రం నిండా విస్తృతంగా పంచుకుంటున్నాడు, మిగులు జలాలు అది పోతే సముద్రంలోకి పోవాలా లేకపోతే మనకు రావాలా తప్ప ఏపీకి రావడానికి వీలు లేదని వాళ్ళు పక్కన గోల్ చేస్తుంటే ఇక రేవంత్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బనకచర్ల మీద రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఈ మధ్య చర్చలు నడిచాయి, కానీ ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అయితే నడవలేదు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి ముఖ్య కారకులు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా మొదలు పెట్టడం ఒకటైతే, రేవంత్ రెడ్డి కేసీఆర్ వీళ్ళ మధ్య ఉన్న ఈ వైరాన్ని దాదాపుగా కేసీఆర్ ఒక రకంగా వాడుకునే విధంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టడానికి ఆయన ఏదో ఒకటి గుచ్చి లేపుతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లు ఒక గ్రూపు, ఒక బృందం, వాళ్ళ గురు శిష్యులు, మరోవైపు చంద్రబాబు రేవంత్ రెడ్డి వీళ్ళు ఒక బృందం, వీళ్ళు ఒక గురు శిష్యులు. అంటే ఆ గురు శిష్యుల మధ్య వాళ్ళకు కావలసిన వ్యవహారాల వరకు సఖ్యంగా ఉండటం, మిగతా రాష్ట్రానికి సంబంధించింది అయితే వాళ్ళు దాన్ని ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటాం తప్ప వీళ్ళలాగా సామరస్యంగా అయితే వాళ్ళు లేరు. అంటే యాక్చువల్గా ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆపటం వెనక ముఖ్య సూత్రధారి కేసీఆర్ తప్ప రేవంత్ రెడ్డి కాదనేది ఇక్కడ సుస్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా అందులో భాగస్వామి అయ్యాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మొదలే పెట్టండి, మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పి ఆపిస్తాడు దాన్ని? కేంద్రం మీద అంత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముంది? కేంద్రం మీద ఆల్రెడీ కేసీఆరే ఒత్తిడి తెచ్చాడు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలను కానీ వాళ్ళు వేస్తున్న నిందల్ని కానీ రిటార్ట్ ఇవ్వటం కోసం, తిప్పి కొట్టడం కోసం రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు రాయలసీమకి అయితే ఎటువంటి అన్యాయం చేయలేదు. యాక్చువల్గా రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనన్నది మొన్న మనకి బాగా అర్థమయ్యే విషయం ఒకటి జరిగింది. కుప్పం వరకు నీళ్లు ఇవ్వడానికి ఆయన మరి రాయలసీమ దాకా నీళ్లు తీసుకెళ్తేనే కదా జరిగింది. వైపు ఆగిపోయిన ఎత్తిపోతల పథకం స్టార్ట్ కాకపోయినప్పటికీ మరొక దాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి రాయలసీమకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నమే చేశాడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారంలో అసలు వాస్తవం లేదు. అటు ఎత్తిపోతలు ఆగిపోవటానికి కారణం కానీ, రాయలసీమకి నీళ్లు రాకుండా అన్యాయం చేస్తున్నాడని కానీ, చంద్రబాబు నాయుడు దాన్ని మొదలు పెట్టకపోయినా కూడా రాయలసీమ దాకా నీళ్లు తీసుకెళ్ళాడు. అంటే చిత్తశుద్ధి ఉంటే అదే కాదు వేరే పద్ధతిలోనైనా పని చెయ్యొచ్చు అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేశాడు. మరి ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల వెనుకున్న అసలు వాస్తవం అంటే ఇంక ఇదే, ఏదో గొప్పలు చెప్పుకోవటానికి తప్ప ఆయన వేరే ఏ కారణానికి ఇది మాట్లాడినట్టుగా ఏం తెలియటం లేదు. ఇందులో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం ఏమాత్రం కనపడటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.